హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. మహిళలకు ప్రతి నెల బ్యాంక్ ఖాతాల్లో 1500 జమ చేస్తారు. దానికి ఉండాల్సిన అర్హతలు ఎవరెవరికి ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏపీ ప్రభుత్వం మరో కీలక హామీ అమలుకు సిద్ధమవుతోంది. త్వరలోనే మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని భావిస్తోందట. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ పథకానికి సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య మహిళలు, యువతులకు ప్రభుత్వం ప్రతి నెల 1500 అకౌంట్లో జమ చేయనుంది. ఈ పథకానికి సంబంధించిన ఏ డాక్యుమెంట్లు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ కూటమిలో ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పింఛన్ పెంచి పంపిణీ ప్రారంభించింది. అలాగే డిఎస్సికి సంబంధించిన కసరత్తు కూడా మొదలైంది. అన్నా క్యాంటీన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఉచిత ఇసుక విధానం ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నట్లు తెలిసిందే. తాజాగా మరో పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా ఆడబిడ్డ నిధి పథకానికి కూడా అమలు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. అయినా ఇది వరకు ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలకు ఏ అర్హతలు, డాక్యుమెంట్లు కావాలి. ఇప్పుడు ఈ పథకాలు కూడా అవే డాక్యుమెంట్స్ ఖచ్చితంగా అవసరం అవుతాయి. అందులో ముఖ్యంగా దరఖాస్తుకు ముందస్తుగా రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్. ప్రతి మహిళకు 18 సంవత్సరాల వయసు దాటాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పుట్టిన తేదీ ధృవపత్రం, మహిళ పేరుతో బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 కావాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ప్రభుత్వం వచ్చే నెలలో ఈ పథకం ప్రారంభించేందుకు కసరత్తు చేస్తుందని కొందరు సోషల్ మీడియాలో అయితే ప్రచారం చేస్తున్నారు. పైన తెలిపిన డాక్యుమెంట్లన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని ప్రచారం చేస్తున్నారు. అయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి క్లారిటీ రాలేదు. త్వరలోనే విధి విధానాలు, అర్హతలు ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. మ్యాక్సిమం మనం ఈ వీడియోలో చెప్పిన డాక్యుమెంట్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పథకానికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేస్తా. మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.